హాయ్ అందరికీ. ఇప్పుడు మనందరిలో ఉండే కామన్ డౌటే అసలు 7th, 8th, 9th స్టూడెంట్స్‌కి ఐఐటీ నీట్ ఫౌండేషన్ అవసరమేనా అని. సో, దాని దగ్గర నాకు ఒక సింపుల్ ఆన్సర్ ఉంది. నేను వైజాగ్‌లో చదివేవాడిని. సో, అక్కడ మాకు ప్రిన్సిపల్ సార్ వాళ్ళ రిలేటివ్స్ ఒక అమ్మాయి ఉండేది మాతో పాటు. మాతో పాటు స్టడీ అవర్స్‌లోకి వచ్చేది. సో, షీ ఈజ్ 8th క్లాస్ అనమాట. సో, మాకేంటంటే డైలీ మాకు డీపీపీస్ జరుగుతాయి. డైలీ ప్రాక్టీస్ పేపర్స్ అని. మాది నీట్ కాబట్టి డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఉండేవి. కెమిస్ట్రీ నాకు కొంచెం టఫ్ ఉండేది ఎప్పుడు. నాకు కెమిస్ట్రీ పెద్దగా నాకు అంత లేవు, బేసిక్స్ లేవు కెమిస్ట్రీలో ఆ టైంలో. సో, నా కెమిస్ట్రీ పేపర్ షీ యూజ్ టు సాల్వ్ అనమాట. సో, తను సాల్వ్ చేసేది నా కెమిస్ట్రీ పేపర్. తను 8th క్లాసే, కానీ తను సాల్వ్ చేసేది మా ఇంటర్ ఫస్ట్ ఇయర్ యొక్క నీట్ ఓరియంటేషన్ పేపర్స్, కెమిస్ట్రీ డీపీపీ పేపర్స్ తను సాల్వ్ చేసేది. సో, నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే వాళ్ళకి స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ ఉంది. అంటే షీజ్ శ్రీ చైతన్య స్కూల్ అనమాట. సో, వాళ్ళకి అక్కడ ఉండేది ఐఐటి ఫౌండేషన్. ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ అన్ని స్కూల్స్లో ఉండకపోవచ్చు, ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్. కాకపోతే ఒకవేళ ఉన్నా సరే, అన్ని స్కూల్స్లో ఉన్నా సరే పేరెంట్స్ ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని చెక్ పెట్టడానికే ఈ నీవ్ అకాడమీ అనేది ఒక బెస్ట్ సొల్యూషన్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.